నమస్తే క్రియేటర్స్, ఈ పర్టికులర్ వీడియోలో యూట్యూబ్లో చేయకూడని 13 మేజర్ మిస్టేక్స్, మాసివ్ మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీటిలో చాలా వరకు 13లో ఆల్మోస్ట్ ఒక 10 మిస్టేక్స్ వరకు నేను పర్సనల్గా చేసినవి కూడా ఉన్నాయన్నమాట. మీరు మానిటైజేషన్ సిరీస్ కానీ లేకపోతే నేను ఏదైనా అప్లోడింగ్ గురించి అట్లాంటివి చెప్తున్నప్పుడు మీరు నా ఛానల్ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆల్మోస్ట్ 20 to 30 ఛానల్స్ ఉంటాయి. 20 to 30 ఛానల్స్ నేను ఇంతకుముందు యాక్టివ్గా రన్ చేసినవి ఉన్నాయి. వాటిలో నేను చేసిన మిస్టేక్స్ లేకపోతే వాటిలో ఎక్కడైతే సక్సెస్ అయినాయో వాటి నుంచి నేర్చుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ని బట్టి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఆపోజిట్సే కదా మనం మిస్టేక్స్ చేయకుండా ఉండేది. అవన్నీ కన్సిడర్ చేసుకుని నేను ఒక 13 మిస్టేక్స్ అయితే రాయడం జరిగింది. మిగతా వాళ్ళ వీడియోస్ కూడా, మిగతా వాళ్ళ ఛానల్స్ కూడా రివ్యూ చేస్తాయి కాబట్టి వాటన్నిటిని కంబైన్ చేసి ఒక సమ్మరీ ఫార్మాట్లో మీకు 13 మిస్టేక్స్ చూపిస్తున్నాను. ప్రతి మిస్టేక్ చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం నేర్చుకోండి. ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్ రావట్లేదు అనుకున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వీడియోస్ పెట్టారు, మానిటైజేషన్ అయిపోయింది, కొత్త రెవెన్యూ వస్తుంది కాబట్టి ఇంకా మంచి రెవెన్యూ రావట్లేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ మిస్టేక్స్లో ఏదో ఒక మిస్టేక్ గ్యారంటీగా ఉంటుంది. అన్ని మిస్టేక్స్ చూడండి. ఒక 10-15 మినిట్స్ మీరు బేర్ చేయగలిగితే ఇది మీకు మీ ఛానల్ని లైఫ్ లాంగ్ మంచి రెవెన్యూ వచ్చే ఛానల్ కింద మార్చుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మిస్టేక్ అందరూ చేసేది ఏంటంటే మనం ఛానల్ పెట్టిన వెంటనే మనకి ఇమీడియట్గా సక్సెస్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకోవడం అనమాట. సో ఇది ఎందుకు అంటున్నానంటే మనం ఛానల్ పెట్టిన వెంటనే మనకి ఇమీడియట్ సక్సెస్ రాకపోవచ్చు. ఎందుకంటే స్టిల్ మళ్ళీ ఇది లూప్లోకి వస్తుంది. మిగతా మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 13లో ఫస్ట్ మిస్టేక్ చెప్తున్నాయి కదా, మిగతా 12 మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో ఆ 12 మిస్టేక్స్లో ఏదో ఒక దాంట్లో ల్యాండ్ అయి ఉంటారనమాట మీరు. సో ఆ మిస్టేక్స్ కవర్ చేసుకుంటే ఆబ్వియస్గా మీకు సక్సెస్ వస్తుంది. ఇమీడియట్గా మీకు రావట్లేదని చెప్పి డిప్రెస్ అయిపోవడం, ఛానల్ ఆపేయడం, ఫస్ట్ 2-3 వీడియోస్ పెట్టిన తర్వాత రావట్లేదు, లేకపోతే ఒక 10 వీడియోస్ పెట్టారు అసలు రావట్లేదు వ్యూస్ అని చెప్పి ఛానల్ని వదిలేయటం, అసలు యూట్యూబ్ కంప్లీట్గా వదిలేయటం, ఇంత మనీ ఇన్వెస్ట్ చేశాను నేను అని చెప్పి యూట్యూబ్ని కంప్లీట్గా వదిలేయటం అట్లా చేస్తున్నారు. కానీ చాలామంది మేబీ వాళ్ళే ఇంకొక 1 month కంటిన్యూస్గా చేసి ఉంటే వాళ్ళే ఎక్కువ వైరల్ కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అలాంటి వైరల్ అయిన వాళ్ళు ఒక 3-4 ఇయర్స్ అసలు వీడియోస్ వైరల్ అవ్వకుండా సడన్గా ఒక్క ఇయర్లోనే మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకే ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ తెలుసు. నేను కూడా అలాంటి ఛానల్స్ చాలా రివ్యూ చేశాను, వాళ్ళకి మానిటైజేషన్ కూడా చేసి ఇచ్చాను అనమాట. సో ఇమీడియట్ సక్సెస్ వచ్చేయాలని చెప్పి ఆ ఆతురతలో మీరు డైరెక్ట్గా వీడియోస్ పెట్టేయకండి. మీరు కొద్దిగా ఎఫర్ట్ తీసుకొని ఓకే ఏ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి, ఏ మిస్టేక్స్ రాకుండా ఉండాలి, ఆల్రెడీ పెట్టిన వీడియోస్కి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి మీరు అనాలిసిస్ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ థాట్ ప్రాసెస్ని బయటకు వచ్చేయండి. ఫస్ట్ వీడియోకి వైరల్ అయిపోవాలి అట్లా ఏమీ ఉండదన్నమాట. కొంతమంది కేసులు అవుతుంది కదా, కొంతమంది అసలు ఏదో ర్యాండమ్ వీడియో పెట్టారు అంటే ఏదో పిచ్చి పిచ్చి వీడియో పెట్టారు అయినా సరే వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ అది కూడా కంటెంట్ అనమాట. మనకి నచ్చట్లేదు పర్సనల్గా, బట్ స్టిల్ అలాంటి కంటెంట్ నచ్చేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎన్ని వ్యూస్ వస్తున్నాయంటే అలాంటి కంటెంట్ నచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. సో మనం కంపేర్ చేసుకోకూడదు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని నాకెందుకు వైరల్ అవ్వట్లేదు, నేనెందుకు ఇమీడియట్గా సక్సెస్ అయిపోవట్లేదు అని చెప్పి ఆలోచించకూడదు అనమాట. ఆలోచించుకోనండి, ప్లెయిన్గా పెట్టుకోండి మీ మైండ్ని. ఎవరైనా అంటే మనం చేసేదే కరెక్ట్ అవ్వదు కదా, ఇప్పుడు నేను చేసేదే కరెక్ట్ అవుతుందని నేను అనుకుంటాను కానీ అది కరెక్ట్ అవ్వదు అనమాట. మిగతా వాళ్ళ నుంచి నేను కూడా నేర్చుకుంటాను, మిగతా టెక్ క్రియేటర్స్ నుంచి నేర్చుకుంటా, చిన్న చిన్న క్రియేటర్స్ నుంచి కూడా నేర్చుకుంటాను అనమాట. ఓకే ఇలా చేసి ఉండాల్సింది నేను, ఇంతకుముందు ఒకసారి అలాంటి ఛానల్ పెట్టాను కానీ ఇలా చేసి ఉండాల్సింది నేను నేర్చుకుంటాను అనమాట. సో ఓపెన్గా ఉండండి, అప్పుడు మీరు మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ మీరు మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి, దానికోసం నేను చెప్పాను అనమాట. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు మీ ఛానల్లో కంటెంట్ని డిలీట్ చేయడం. చాలామంది ఏం చేస్తారంటే వ్యూస్ రావట్లేదు, ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా, ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తా. ఈ ప్రాసెస్ అసలు నేను ఎంకరేజ్ చేయను అనమాట. ఇప్పుడు మీకు వ్యూస్ రావట్లేదంటే దాన్ని మీరు చెక్ చేసుకోండి, అసలు ఎందుకు వ్యూస్ రావట్లేదు. మేబీ బై మిస్టేక్ దాని మీద కాపీరైట్ ఏదైనా పడింది, మీరు మళ్ళీ దాన్ని తీయించేసుకున్నారు, లైక్ మీరు అపీల్ చేసుకున్నారు, అట్లాంటివి తీయించేసుకున్నారు, వార్నింగ్ పడింది, ఇన్కరెక్ట్గా పడింది అనమాట. అట్లాంటి కేసెస్లో మీరు ఆ వీడియోని డిలీట్ చేసుకొని, అంటే మీరు ఆబ్వియస్గా అపీల్ చేస్తారు, అపీల్ సక్సెస్ అయిన తర్వాతే చెప్తున్నాను, అదే ఆ లూప్లోకి వెళ్తుంది కదా, ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ వాటిలోకి వెళ్తుంది కాబట్టి వ్యూస్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు మీరు డిలీట్ చేసుకుని మళ్ళీ అదే వీడియోని అప్లోడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఒకసారి వీడియో డిలీట్ చేసి అప్లోడ్ చేస్తే వైరల్ అయ్యింది, అది అనుకోకుండా అయింది మాత్రమే. ఆ వైరల్ అవ్వడం కూడా మీకు ఎలా ఉంటుంది, ఫస్ట్ 0 వచ్చింది, అసలు 1 వ్యూనో 2 వ్యూనో వచ్చింది. మీరు టైం కూడా ఇవ్వట్లేదు యూట్యూబ్కి. మీరు ఎప్పుడు అర్ధరాత్రి 1 గంటకో 2 వీడియో అప్లోడ్ చేస్తారు, అంటే ఎర్లీ మార్నింగ్ ఆ టైం ఫ్రేమ్లో అప్లోడ్ చేస్తారు. అసలు జనాలు మెలుగుగా ఉండాలి కదా మీ వీడియోస్ చూడడానికి. మీ ఆడియన్స్ లైవ్లో ఉండి, మీ ఆడియన్స్ ఆన్లైన్లో ఉండి చూడడానికి తగిన టైం కూడా మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు అనమాట. అలా ఇవ్వకుండా మీరు ఏం చేస్తారంటే చూస్తారు, ఒక 4 గంటలు 5 గంటలు చూస్తారు, పొద్దున్నే 8కి చూసేటప్పటికి అసలు ఒక్క వ్యూ కూడా లేదు. ఇంతకుముందు వచ్చుంటే, ఇంతకుముందు 100 వ్యూస్ 200 వ్యూస్ వచ్చుంటే, సో డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేసి ఏం చేస్తారు, మళ్ళీ అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు 9కి 10కి అప్లోడ్ చేస్తారు. అప్పుడు ఏమైంది, టైం ఫ్రేమ్ మారింది. మీరు అబ్జర్వ్ చేయండి, టైం ఫ్రేమ్ మారింది. ఇప్పుడు మీ వ్యూవర్స్ లైవ్లోకి వచ్చి ఉండొచ్చు, ఆన్లైన్లోకి వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు మీరు అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా ఒక 100 వ్యూస్ 200 వ్యూస్ వచ్చినాయి, లేదా 1000 వ్యూస్ 2000 వ్యూస్ వచ్చినాయి. మీకు 0 నుంచి 2000 చూస్తే అబ్బా చాలా బాగా వైరల్ అయిపోయింది. సో ప్రతిసారి వ్యూస్ తక్కువ వచ్చినప్పుడల్లా నేను డిలీట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను, డిలీట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. దీనివల్ల మీ ఛానల్ మెట్రిక్స్ అనేవి దెబ్బతింటాయి అన్నమాట. డిలీటింగ్ అప్లోడింగ్ మీరు ఎప్పుడైనా చూడండి, పెద్ద పెద్ద ఛానల్స్లో ఎవరు వీడియో
ఒక వీడియో మిలియన్స్లో వెళ్తుంది, ఇంకొక వీడియో థౌజండ్స్లో ఉంటుంది. థౌజండ్స్లో ఉన్నాయి వాళ్ళకి తక్కువ కదా, అది వాళ్ళ కంపారిటివ్గా వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్కి ఆ వ్యూస్ తక్కువ అనమాట. వాళ్ళు థౌజండ్స్లో ఉన్న తీసేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నారు, ఎక్కడ చేయరనమాట. దానివల్ల మీ ఛానల్ మెట్రిక్స్ దెబ్బతింటాయి. ఎప్పుడైనా సరే మీ ఛానల్లో కంటెంట్ డిలీట్ చేయకండి, ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏం మిస్టేక్ ఉంది అని చెప్పి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయండి. ఇందాక నేను చెప్పిన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది కదా, మార్నింగ్ 1 o'clock 2 o'clock వీడియో అప్లోడ్ చేశారు. ఒకవేళ మీరు డిలీట్ చేయకుండా దాన్ని వదిలేసి ఉంటే అది కంటిన్యూ అయ్యి ఎక్కువ మందికి ఇంప్రెషన్స్ చూపించి ఉంటుంది. ఆల్రెడీ ఇంప్రెషన్స్ వాళ్ళకి వెళ్ళి ఉంటాయి. వాళ్ళు ఓపెన్ చేసి చూసేటప్పటికి, వాళ్ళు వీడియోస్ ఓపెన్ చేసి వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేసి చూసేటప్పటికి వాళ్ళకి వచ్చి ఉంటుంది కూడా. సో ఈ పాటికే మీరు వీడియో డిలీట్ చేస్తారంటే ఇంప్రెషన్స్ పోయి ఉంటాయి. సో దానికి మీరు 2000 వ్యూస్ వచ్చాయని మీరు సంబరపడుతున్నారు కదా, దానికన్నా ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట ఫస్ట్ పెట్టిన వీడియోకి. సో ఎప్పుడు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకండి, టైం ఇవ్వండి వీడియోకి. నేను ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టాను అనమాట. దాంట్లో కూడా ఒక ఫస్ట్ వీడియోకి నేను అప్లోడ్ చేస్తే చాలా మంచి వ్యూస్ వచ్చాయి అనమాట. సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తే నాకు తక్కువ వ్యూస్ వచ్చాయి. నేను డిలీట్ చేయట్లేదు దాన్ని, అది 10sలోనే వచ్చాయి అనమాట. జస్ట్ 10, 20, 30 వ్యూస్ వచ్చాయి, కానీ నేను దాన్ని డిలీట్ చేయట్లేదు. నాకు ఆ వీడియో మీద నమ్మకం ఉందన్నమాట. సో అది ఎప్పటికైనా గ్రో అవుతుంది. ఒకవేళ గ్రో అవ్వకపోయినా సరే యూట్యూబ్ దగ్గర నా మెట్రిక్స్ ఏమి దెబ్బతినట్లేదు. సో వీడియోస్ డిలీట్ చేయడం అనే ప్రాసెస్ పెట్టుకోకండి. ఎప్పుడైనా సరే మీరు కంప్లీట్గా స్విచ్ అవుతున్నారు, ఈ కేటగిరీ నాకు వద్దు, ఈ వీడియోస్ నాకు వద్దు అని చెప్పి కంప్లీట్గా స్విచ్ అవుతున్నారు. అప్పుడు మాత్రమే స్లోగా డిలీట్ చేసుకోవాలి. అది కూడా ఇమీడియట్గా ఒకేసారి డిలీట్ చేసినా సరే మీ సబ్స్క్రైబర్స్ వేరే కేటగిరీలో ఉంటారు, మీ వీడియోస్ కూడా వేరే కేటగిరీలో ఉంటాయి అనమాట. అన్లెస్ వాళ్ళకి నచ్చే కంటెంట్ మీరు మళ్ళీ చేయగలిగితే అప్పుడు చూస్తారు, కానీ వాళ్ళని ఏదో కొంచెం అట్రాక్ట్ చేయగలిగి కంటెంట్ మీరు చేస్తే మళ్ళీ చూస్తారు. కానీ మళ్ళీ మీరు కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తే మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి వచ్చిన ఛాన్సే ఉంటుంది అనమాట. మీకు మానిటైజేషన్ అయిపోయి ఉండొచ్చు, కాకపోతే మీకు ఎక్కువ వ్యూస్ వస్తేనే కదా మీకు రెవెన్యూ వచ్చేది. సో ఎప్పుడైనా సరే ఈ వీడియోస్ని డిలీట్ చేయడం అనేది ప్రాసెస్ పెట్టుకోకండి, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగ్లెక్టింగ్ యువర్ ఆడియో. మీ ఆడియోని మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ వీడియోని మీరే చేతులారా చంపేసినట్టు లెక్క. ఎప్పుడైనా సరే జనాలు వీడియో క్లియర్గా లేకపోయినా, అక్కడ జరుగుతున్న విషయం క్లియర్గా లేకపోయినా సరే ఆడియోకి ఎక్కువ కనెక్ట్ అవుతారు అనమాట. ఇప్పుడు నా ఆడియో సరిగ్గా లేదనుకోండి, సౌండ్ వస్తుంది అనుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది అనుకోండి, ఎవరికి చూడడానికి ఇష్టం ఉండదు అనమాట. ఎంత మంచి కంటెంట్ అయినా సరే కింద కామెంట్ పెడతారు, అసలు బాగాలేదు ఈ ఆడియో అని చెప్పి మధ్యలో వెళ్ళిపోతారు. కామెంట్ పెట్టారు కాబట్టి ఒక ఇంప్రెషన్ పెరిగిపోయింది, బాగా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి వ్యూస్ పెరిగిపోతాయి అంటే అలా కూడా ఉండదు. సో వాళ్ళు చూసిన తర్వాత మధ్యలో వెళ్ళిపోతున్నారు కదా, ఎంగేజ్మెంట్ పోతుంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా పోతుంది అనమాట. సో అలాంటి కేసెస్లో ఏమవుతాయి, మీకు ఆబ్వియస్గా మీ ఛానల్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఆ వీడియో ఎఫెక్ట్ అవుతుంది, ఆ వీడియోని మీ చేతులారా మీరు చంపేసినట్టు లెక్క. సో అలా చేయకండి. ఎప్పుడు మీ వీడియో కన్నా కూడా, వీడియో క్లారిటీ కన్నా కూడా మీ ఆడియో అనేది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. దాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆడియో మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. వాల్యూమ్ కరెక్ట్గా ఉందా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోండి. నేను కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సరిగ్గా పెట్టలేదు లాస్ట్ వీడియోకి, ఎందుకంటే నేను ఓబిఎస్ ట్రై చేస్తున్నాను అనమాట. ఆ ఓబిఎస్ ట్రై చేసినప్పుడు నాకు ల్యాప్టాప్లో చాలా బాగా వినిపిస్తుంది, బట్ మొబైల్లో డిఫరెంట్గా వినిపిస్తుంది అనమాట. మొబైల్లో మనకి స్పీకర్స్ వేరేలా ఉంటాయి కదా, సిస్టమ్స్ వేరేలా ఉంటాయి కదా, హెడ్సెట్లో నాకు చాలా బాగా వినిపిస్తుంది, కానీ ఈ మొబైల్ స్పీకర్స్లో వరస్ట్గా వస్తుంది అనమాట. సో జనాలు కామెంట్ పెట్టారు, దానికి ఇంప్రెషన్స్ కూడా పడిపోయినాయి. నేను మీకు స్టాటిస్టిక్స్ కూడా చూపించగలుగుతాను, బట్ స్టిల్ చెప్తున్నాను, ఆడియో అనేది లైఫ్. ఒక వీడియోకి హార్ట్ లాంటిది అనమాట. దాన్ని మాత్రం డిస్టర్బెన్స్ చేయకండి, కొంచెం నీట్గా ఆడియో ఉండేలా చేయండి. మీరు ఎక్కడో రికార్డ్ చేశారు, అక్కడ ఆడియో సరిగ్గా చెప్పలేకపోయారు, లేదా టూ మచ్ డిస్టర్బెన్స్ ఉంది, ట్రాఫిక్ ఉంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వాయిస్ ఓవర్ ఇవ్వండి. వాయిస్ ఓవర్ ఇస్తే ఆబ్వియస్గా మీరు అక్కడ ఏం మాట్లాడుతున్నారో దానికి మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు కదా, జస్ట్ జనాలకి విషయం అర్థమైతే సరిపోతుంది. ఆడియో బాగుంటే ఖచ్చితంగా మీ వీడియోస్ వైరల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్ టాపిక్ కంటెంట్ని కంటిన్యూ చేయడం. లైక్ మిక్స్డ్ కంటెంట్ అనమాట. మిక్స్డ్ కంటెంట్ ఏం చేస్తారు, కొంతమంది ఫస్ట్ ఒక ఎడ్యుకేషనల్ వీడియోస్ పెడతారు, దాని తర్వాత ఏదో ఒక ట్రెండింగ్ సాంగ్ వచ్చింది కాబట్టి దానికి డ్యాన్స్ చేస్తారు, షార్ట్స్ లోకల్ చేస్తారు, లాంగ్ ఫామ్ వీడియోస్ లోకల్ చేస్తారు. కేటగిరీ, నిషే ఆర్ ఈ ఓవరాల్గా మీ వీడియోస్ ఆర్ మీ ఛానల్లోకి ఐడియా ఏదైతే ఉందో, ఆ టాపిక్ ఏదైతే ఉందో టాపిక్ని మాత్రం మీరు మార్చకూడదు. ఒకే ఒక టాపిక్లో మీరు వీడియోస్ని రన్ చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తే మీ వీడియోస్ ఇప్పుడు కాకపోయినా సరే రేపు 1 monthలో కాకపోయినా సరే 2 monthలో ఖచ్చితంగా ఎక్కువ కన్సిస్టెంట్గా వైరల్ అయ్యి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కన్సిస్టెంట్గా వైరల్ అవడం అంటే అక్కడి నుంచి మీకు థౌజండ్స్లోని, ఆ తర్వాత నుంచి మీకు ల్యాక్స్లోని, ఆ తర్వాత నుంచి మీకు మిలియన్స్లోని వ్యూస్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మీ కేటగిరీస్ని మీరు కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. అన్లెస్ మీకు ఫుల్ డౌట్ ఉంది, అసలు ఈ కేటగిరీలో వర్క్ అవ్వట్లేదు, నాకు ఈ కేటగిరీ నచ్చట్లేదు అని చెప్పి మైండ్ సెట్ కూడా మారుతుంది కదా. కొన్ని రోజుల తర్వాత నాకు ఈ కంటెంట్ చేయాలని ఇష్టం లేదని మారచ్చు. అప్పుడు మీరు ఏం చేయాలంటే కంప్లీట్గా మీ కంటెంట్ని స్విచ్ చేయాలి, వేరే దానికి మిక్స్ చేయకూడదు. అంటే ఇప్పుడు కుకింగ్ చేస్తున్నారు, కుకింగ్ నుంచి సడన్గా ఎడ్యుకేషన్లోకి వెళ్ళిపోకూడదు అనమాట. కుకింగ్ చూసేవాళ్ళు సడన్గా ఎడ్యుకేషన్ చూడాలని అనుకోరు కదా. సో చాలా జాగ్రత్తగా స్మార్ట్గా మూవ్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ ప్రాసెస్ మీకు ఐడియా ఉంటే, ఎలా మూవ్ అవ్వాలనే ప్రాసెస్ మీకు ఐడియా ఉంటే మీరు చేయొచ్చు. లేదంటే ఎవరైనా టెక్ రివ్యూవర్స్నో లేకపోతే టెక్ పీపుల్ ఎవరైనా కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళ దగ్గర ఐడియా తీసుకోండి. ఐడియా తీసుకోవడానికి వాళ్ళేమీ మీకు ఛార్జెస్ ఏం చేయరనమాట. జస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే వాళ్ళేమి చెప్పరండి, వాళ్ళేమి మీకు ఇంత ఛార్జ్ చేస్తాం అట్లేం చెప్పరండి. జస్ట్ క్వశ్చన్కి మీకు ఈజీగా ఆన్సర్ చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు ఆన్సర్ చెప్తారు ఎట్లా చేయాలి ఏంటి అనేది.
ఇది కేటగిరీకి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. స్విచ్ చేయడం కోసం చెప్తున్నాను. మిక్స్డ్ కంటెంట్ మాత్రం చేయకండి. ఈ టాపిక్స్ని కలిపేసి మీకు ర్యాండమ్గా కంటెంట్ చేసేసి వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి అని అనుకోవడం అది కూడా ఒక మూర్ఖత్వం టైప్ అనమాట. అలాంటివి మాత్రం అస్సలు చేయకండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ది ఇన్కన్సిస్టెన్సీ, అంటే కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయకపోవడం. కన్సిస్టెంట్గా అంటే డైలీ ఒక వీడియో పెట్టాలి, లేకపోతే డైలీ 10 వీడియోలు పెట్టాలి, డైలీ 2 వీడియోలు పెట్టాలి, అలా కాదు. మీరు ఎన్ని వీడియోస్ అయినా పెట్టండి, కానీ కన్సిస్టెంట్గా ఉండాలి. రోజుకొక వీడియో పెడుతున్నారు, రోజుకొక వీడియో ఖచ్చితంగా రావాలి. వారానికి ఒక వీడియో పెడుతున్నారు, వారానికి ఒక వీడియో రావాలి. లేదా 2 వారాలకు ఒక వీడియో పెడుతున్నారు, 2 వారాలకు ఒక వీడియో ఖచ్చితంగా రావాలన్నమాట. ఏ డేట్ని అయితే ఉందో ఆ డేట్ని రావాలి. అప్పుడు యూట్యూబ్ కూడా అర్థమవుతుంది అనమాట, ఈ ఛానల్ నుంచి ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో వీడియో రాబోతుంది. సో మనం దీనికి ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్కి మనం పంపించాలి అని చెప్పి యూట్యూబ్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. మీరు అల్గరిథం, మీ ఛానల్కి సంబంధించిన అల్గరిథం కరెక్ట్గా వెళ్ళే దారిలో మీరు దాన్ని గైడ్ చేసుకునేలాగా, మీరు దాన్ని కరెక్ట్ దారిలో పెట్టుకునేలా చేయాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. కన్సిస్టెంట్గా లేకపోతే మీ ఛానల్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. మీకు క్లారిటీ కూడా రాదు. ఒక వీడియోకి ఎక్కువ వస్తున్నాయి, ఒక వీడియోకి తక్కువ వస్తున్నాయి. సడన్గా కొన్ని వీడియోస్ తర్వాత అన్నీ 10కి వచ్చేసినాయి, 20కి వచ్చేసినాయి అంటే మీరు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు వీడియోస్లో. అంటే రెగ్యులర్గా ఏ ఇంటర్వెల్స్లో చేస్తున్నారు. 1 మంత్కి ఒక వీడియో చేస్తున్నారు, మంచి క్వాలిటీ వీడియో. 1 మంత్కి ఒక వీడియోనే పెట్టండి, కానీ క్వాలిటీగా పెట్టండి. 2 మంత్స్కి ఒకటి చేస్తున్నారు, 2 మంత్స్కి ఒకటి చేయండి. 2 మంత్స్కి ఒక్కొక్కటి చేయండి, తప్పలేదు దాంట్లో. మీరు పెద్ద ఛానల్స్ చూసారనుకోండి, హర్ష సాయి ఫర్ యూ, అక్కడ 3 మంత్స్కి ఒక వీడియో, 2 మంత్స్కి ఒక వీడియో అట్లా వచ్చేది. అంటే భారీ స్కేల్ కదా, స్కేల్ పెద్దది కాబట్టి అంత గ్యాప్తో వచ్చినా సరే ఆ వీడియోస్కి వచ్చిన వ్యూస్తో వాళ్ళకి కవర్ అయిపోతుంది. సో మనది చిన్న స్కేల్ అనుకోండి, మనకు వారానికి ఒకసారి 2 వీక్స్కి ఒకసారి మీరు ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేయడం. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీ వీడియోస్ ఆర్ మీ ఛానల్ నుంచి ఎక్స్టెండెడ్ బ్రేక్ తీసుకోవడం. అంటే ఎవరేదో అన్నారని చెప్పో, లేకపోతే మీకు ఏదో కామెంట్ పెట్టారని చెప్పో, లేకపోతే మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దేనివల్ల ఎక్స్టెండెడ్ బ్రేక్స్ రాకూడదు అన్నమాట. ఎక్స్టెండెడ్ బ్రేక్ అంటే 6 మంత్స్ వరకు మీరు అసలు వీడియోసే పెట్టలేదు, అప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ మానిటైజ్ అయ్యి ఉంటే, లేదా మీరు ఆల్రెడీ సెట్ అయ్యి ఉంటే కనుక అది క్రియేటర్స్ బ్లాక్ అనమాట. అది మీరు ఆ కన్సిస్టెన్సీ క్రియేట్ చేయట్లేదు. ఈ కన్సిస్టెన్సీకి కొంచెం సంబంధించిందే, బట్ స్టిల్ ఇది ఎక్స్టెండెడ్ బ్రేక్ అనమాట. సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మీరు వీడియోస్ క్రియేట్ చేయలేకపోతే మళ్ళీ మీ ఛానల్ అనేది మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. అలా చేసుకోకూడదంటే మీరు ఏం చేయాలి, బ్యాక్లాగ్ పెట్టుకోవాలి వీడియోస్. ఖచ్చితంగా ఒక నెక్స్ట్ 2 మంత్స్కి సరిపోయే వీడియోస్ మీ దగ్గర బ్యాక్లాగ్ ఉండాలి. సారీ, ఇది పడిపోయింది. రైట్. సో ఆడియో పోయిందని అయితే నేను అనుకోవట్లేదు. సో ఆ 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, 6 మంత్స్ ఏదైతే మీకు గ్యాప్ వస్తుందో, మీ దగ్గర ఆల్రెడీ బ్యాక్లాగ్ వీడియోస్ ఉన్నాయి అనుకోండి. అంటే మీరు ఆల్రెడీ వీడియోస్ రికార్డ్ చేసుకుని పెట్టుకున్నారు, లేదా ఎడిటింగ్ చేసి పెట్టుకున్నారు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే అలాంటి వీడియోస్ని మీరు రిలీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. లేదా మీరు షెడ్యూల్ చేసి పెట్టేశారు. చాలామంది టెక్ క్రియేటర్స్లోనే షెడ్యూల్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుందామని ట్రై చేస్తూ ఉంటాను. నాకు కుదరకపోవచ్చు అనమాట చాలా సందర్భాల్లో, కానీ అది బెస్ట్ క్వాలిటీ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మాధురి టెక్ వాళ్ళ ఛానల్లో మీరు చూసారనుకోండి, మీరు కమ్యూనిటీ పోస్టులు కానీ అట్లాంటివి చూసారనుకోండి, మాధురి గారు ఏం చేస్తారంటే నెక్స్ట్ 2 మంత్స్కి 1 మంత్కి కూడా వీడియోస్ రెడీ చేసుకుని పెట్టుకుంటారు అనమాట. అది బెస్ట్ థింగ్. మీకు టాపిక్స్ మీకు దొరకకపోవచ్చు, లేదా మీ ఛానల్కి అది సూట్ అవ్వకపోవచ్చు, బట్ స్టిల్ ఆ ప్రాసెస్లో మీరు అన్ని మంత్స్కి మీరు చేయలేకపోయినా సరే అట్లీస్ట్ ఒక 2-3 వీడియోస్ అయినా బ్యాక్లాగ్ పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ గ్యాప్ వచ్చేయకుండా మధ్యలో ఆ వీడియోస్ని రిలీజ్ చేసుకుంటూ మీ ఛానల్ మీరు లైవ్లో పెట్టుకోవచ్చు అనమాట. మీ ఛానల్ మరీ కింద పడిపోకుండా మీ ఛానల్ని కొద్దిగానే బతికించుకున్నట్టు ఉంటుంది అనమాట. సో అది మీరు ఖచ్చితంగా మేనేజ్ చేయగలగాలి. ఈ ఎక్స్టెండెడ్ బ్రేక్స్ ఇట్లాంటివి ఉంటే కనుక చూసుకోండి. ముందే ఈ బ్యాక్లాగ్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు కదా, ఎప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందని ఎవరికి తెలియదు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉండాలంటే వీడియోస్ని ఆల్రెడీ ఎక్కువ చేసుకుని పెట్టుకోండి, బ్యాక్లాగ్లో పెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ క్రియేషనే మీరు లేట్గా చేస్తున్నారు. కంటెంట్ క్రియేషన్ లేట్గా చేయడం అంటే నేను ఇది చాలామందికి చెప్పాను. చాలామంది నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు అనమాట. అంటే 1-on-1 ట్రైనింగ్ తీసుకుంటారు. యూట్యూబ్ ఎలా చేయాలి ఏంటని చెప్పి, ఇంకా వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేయాలి ఇదంతా నేర్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 మంత్ నేను ఎడిటింగ్ నేర్చుకుంటాను, నెక్స్ట్ 1 మంత్ యూట్యూబ్ గురించి నేర్చుకుంటాను. స్టార్టింగ్ మిడ్ ఆఫ్ 2025 ఏప్రిల్ నుంచో 2025 జూన్ నుంచో నేను స్టార్ట్ చేస్తాను. అప్పటి నుంచి వీడియోస్ టప చేస్తాను. ఇట్లా థాట్ ప్రాసెస్లో ఉంటారనమాట. ఎప్పుడైనా సరే మీరు ఒకటి అర్థం చేసుకోండి, బెటర్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయడం కన్నా కూడా ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏదే ఉండదు అనమాట. ఎందుకంటే మనం ముందుకెళ్ళే కొద్దీ టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా యూట్యూబ్ ఇంత రెవెన్యూ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉండదన్నమాట. రెవెన్యూ షేర్ అయిపోతుంది కదా, యాడ్స్ కూడా డిఫరెంట్ ఛానల్స్లో షేర్ అవుతుంటాయి. సో ఎప్పుడైనా సరే మీరు ఒక ఛానల్ పెట్టాలని అనుకుంటే రైట్ అవే స్టార్ట్ చేయండి. మీరు నేర్చుకోండి, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. ఒక రోజంతా కూర్చోండి, ఆ రోజంతా కూర్చొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా ఎడిటింగ్ చేయాలి, సింపుల్గా నేర్చుకోండి. టూ మచ్ అంత అవసరం లేదు, సింపుల్గా నేర్చుకోండి. అదంతా మీరు అప్లోడ్ చేయండి, స్టార్ట్ చేయండి మీ ఛానల్ని. ఏమో చెప్పలేం, మీరే నెక్స్ట్ వైరల్ అయ్యి సిచ్యువేషన్
సిచ్యువేషన్లో కూడా ల్యాండ్ అవ్వచ్చు అనమాట, మీకు ఎప్పటికీ తెలియదు. అదే మీరు 6 months తర్వాత స్టార్ట్ చేశారనుకోండి, ఈలోపు మన ట్రెండ్ కానీ మన మెట్రిక్స్ కానీ అన్నీ పోతాయి అనమాట. సో ఖచ్చితంగా మీ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి, మళ్ళీ లేట్గా స్టార్ట్ చేయాలని మాత్రం అనుకోకండి. నెక్స్ట్ థింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, సబ్ అంటూ ఉంటారు. మీరు ఏం చేస్తారంటే నేను ఏదో వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారు, అక్కడికి వచ్చి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కూడా మనీ పెడతారనమాట. ఆ మనీ ఎలా అంటే, ఈ గ్రూప్లో నేను మిమ్మల్ని యాడ్ చేయాలంటే నాకు కొంత మనీ పే చేయండి అట్లా చెప్తూ ఉంటారు. ఆ గ్రూప్లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే, ఆ గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళందరినీ మిగతా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒక 1000 మంది ఉన్నారనుకోండి, మిగతా 999 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనం కూడా వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకుంటాం అనమాట. ఇలాంటివి యూట్యూబ్ అసలు ఎంకరేజ్ చేయదు. కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్స్ కానీ మీ ఛానల్స్కి ఇస్తుంది. అంతేకాకుండా ఇవి స్పామ్ యాక్టివిటీస్ వాటిల్లోకి వెళ్ళి మీ ఛానల్స్ని డిలీట్ చేసే సందర్భం కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే సబ్ కానీ వాచ్ టైం కొనుక్కోవడం కానీ లేకపోతే వ్యూస్ కొనుక్కోవడం కానీ లేకపోతే డైరెక్ట్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, చాలా ప్రాసెస్ ఉన్నాయన్నమాట. నేను వాటిని డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్లో అవి చెప్పినా సరే ప్రాబ్లమేటిక్ ఉంటుంది. నేను ఇలాంటి ఒక ప్రాబ్లమేటిక్ వీడియో ఇంతకుముందు చెప్పడానికి ట్రై చేసినప్పుడు యూట్యూబే డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను దాన్ని ఎంకరేజ్ చేస్తున్నానేమో అని యూట్యూబ్ అనుకుంటుంది. సో ఎప్పుడైనా సరే ఇలాంటి సబ్ కానీ లేకపోతే ఇలా వాచ్ టైం కొనుక్కోవడం కానీ చేయకండి. వాచ్ టైం కొనుక్కోవడం వల్ల మీకు ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, మీ ఛానల్ మెట్రిక్స్ గ్యారంటీగా పోతాయి అనమాట. మీకు అప్పటికప్పుడు మానిటైజేషన్ అయిపోయింది, సంభవం అయిపోయింది, యూట్యూబ్ వాళ్ళు క్యాచ్ చేయలేకపోయారు. కానీ ఇంతకుముందు మీ వ్యూస్ చూసినవి లేకపోతే మీకు వచ్చిన వాచ్ టైం ఎక్కడి నుంచి వచ్చింది, వేరే ఏదో బాట్స్ నుంచి వచ్చింది అనమాట. అంటే వేరే ఏదో సిస్టమ్స్ నుంచి వచ్చింది. ఆ సిస్టమ్స్కి మళ్ళీ పంపిస్తుంది కదా యూట్యూబ్, మళ్ళీ రికమెండ్ చేస్తుంది, వాళ్ళు మళ్ళీ చూస్తారు మీ వీడియోస్, మళ్ళీ చూడరు అనమాట. సో దానివల్ల మీకు జరిగే నష్టాలే ఎక్కువ ఉంటాయి. మానిటైజేషన్ అలా చేయించుకోవడం కన్నా కూడా మీరు డైరెక్ట్గా మీ అంతటి మీరు మిస్టేక్స్ అన్నీ కవర్ చేసుకుంటూ మంచిగా చేస్తే మీ అంతటి మీరే సక్సెస్ అవుతారు. అసలు ఇలాంటి సబ్ కానీ ఇట్లాంటి వాచ్ టైం కొనుక్కోవడం కానీ ఇట్లాంటివి మాత్రం అస్సలు చేయకండి, చాలా డేంజర్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయడం. ఇమిటేషన్ అంటే స్పూఫ్ చేయడం అట్లాంటివి నేను అనట్లేదు. లైక్ మనది కాంతి మనం ట్రై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డ్యాన్స్ కొంచెం వచ్చు కానీ కంప్లీట్గా రాదనమాట. సో వేరే ఛానల్ చాలా బాగా వైరల్ అవుతుంది, తను చాలా బాగా చేస్తున్నాడు, తను కూడా ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను చేస్తుంటే చాలా బాగుంది కాబట్టి నేను కూడా అలాంటివి చేస్తాను, నేను కూడా అయ్యే వీడియోలు చేస్తాను. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, మనం దేనికి మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉందో, అంటే మనలో ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని మనం కవరప్ చేస్తాం అనమాట. అన్నెసెసరీ వాటిలో మనం టైం, ఎనర్జీ, ఇంకా మనీ పెట్టేసి మనకున్న టాలెంట్స్ని మనం తొక్కేసుకొని మన ఛానల్స్ని కొత్త కేటగిరీస్లో స్టార్ట్ చేయడము, కొత్త సైడ్ వెళ్ళిపోవడము, వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం ట్రై చేస్తే మన సెల్ఫ్ మనం కోల్పోతాం అనమాట. అలాంటి వీడియోస్ మనం ఎక్కువ కూడా చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే స్లాంగ్ రాదనుకోండి, నాకు ఏదో తెలంగాణ స్లాంగ్ రాదు. సో నేను ఏం చేస్తానంటే, తెలంగాణలో మాట్లాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయేమో అని చెప్పి వేరే ఛానల్ని చూసి నేను ఒక వీడియో తెలంగాణలో మాట్లాడాను, 2 మాట్లాడాను, 3 మాట్లాడాను. ఒక 20-30 వీడియోస్ తర్వాత నాకు ఈ స్లాంగ్ మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా రాకపోవచ్చు అనమాట. ఎందుకంటే కొన్ని వర్డ్స్ మనం మిస్ చేస్తూ ఉంటాం, ఆ మిస్ చేయడం వల్ల భయం ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు లేకపోతే సరిగ్గా రావట్లేదు. ఎప్పుడైనా సరే మనది కాంది మనం ట్రై చేస్తే ప్రాబ్లమేటిక్ అనమాట. మనం దేనికి బెస్టో, వాట్ వీఆర్ బెస్ట్ ఎట్, అది మనం యూట్యూబ్లో చేయడానికి ట్రై చేయాలన్నమాట. మీకు ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. మనకి ఏ టాలెంట్ అయితే ఎక్కువ మంచిగా ఉందో ఆ టాలెంట్ని మనం యూట్యూబ్లో చూపించుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 10 ఏంటంటే, జస్ట్ ఒకటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నమ్ముకోకండి. యూట్యూబ్ ఓకే మనీ ఇస్తుంది, అక్కడి వరకు ఓకే. సడన్గా మీ ఛానల్ ఏదో ఒక ఇన్కరెక్ట్ వీడియోనో ఏదో ఒక మీరు అనుకోకుండా ఏదో ఒక వీడియో పెట్టారు, అప్పుడు మీకు ఏమవుతుందంటే అందరూ అన్సబ్స్క్రైబ్ చేయడమో లేకపోతే యాడ్స్, ఎవరైతే అడ్వర్టైజర్స్ ఉంటారో వాళ్ళంతా యాడ్ అపాకలిప్స్ అంటారనమాట. అంటే వాళ్ళంతా యాడ్స్ మీ ఛానల్ మీద వేయకూడదని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోతారు. మీకు కూడా తెలియదు ఆ విషయం. సో మీ ఛానల్ మీద అలాంటి యాడ్స్ రావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఇన్కరెక్ట్ వేలో రాంగ్ సెటారికల్గానో దేనికో చేశారు కానీ అది అడ్వర్టైజర్స్కి నచ్చకపోవచ్చు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు వచ్చే రెవెన్యూ కూడా చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఎప్పుడో ఒకదాన్ని నమ్ముకోకండి. మీరు డిజిటల్ కంటెంట్ క్రియేషన్లో ఉన్నారంటే మీరు వీడియోస్ చేస్తున్నారు, ఈ వీడియోస్ చేసి మీరు మనీ సంపాదించాలని అనుకుంటున్నారు. ఇది డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఓన్లీ యూట్యూబే కాదు, మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, వాటిల్లో కూడా మీరు స్టార్ట్ చేసుకోండి. ఛానల్స్ కానీ పేజెస్ కానీ అక్కడ స్టార్ట్ చేసుకోండి. అక్కడ కూడా మీరు మానిటైజేషన్ చేసుకోండి, అక్కడ కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీరు టూ మచ్ దీని మీద డిపెండెంట్ అయ్యి దీని మీద ప్రాబ్లమేటిక్ ఉంటే మిగతా మనల్ని సేవ్ చేస్తాయి అనమాట. ఎవరైతే ఫుల్ టైం యూట్యూబర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే ఫుల్ టైం డిజిటల్ మార్కెటింగ్లోకి రావాలని అనుకుంటున్నారో మిగతా సోర్సెస్ని కూడా నమ్మండి. ఒక దాని మీద ఫిక్స్ అయిపోయి ఉండకండి. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ చేసి తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ 9 to 5 జాబ్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. వాళ్ళకి ఆల్రెడీ మనీ వచ్చాయి, కాకపోతే సడన్గా ఒక 2-3 months మనీ డౌన్ అయిపోయింది అనుకోండి, అసలు మనీ వాళ్ళకి సరిపోదు అనమాట. వాళ్ళ మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా మనీ సరిపోకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. సో ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ట్రై చేయకండి.
ఈ ఒకటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నమ్ముకోవడానికి ట్రై చేయకండి. మిగతా వాటి మీద కూడా మీ టైము, మనీ అండ్ మీ ఎఫర్ట్ని ఇన్వెస్ట్ చేయండి. వాటిలో కూడా మీరు సక్సెస్ అవ్వండి. సేమ్ వీడియోస్ మీరు అక్కడ కూడా అప్లోడ్ చేయొచ్చు. కాకపోతే యూట్యూబ్ స్ట్రిక్ట్ కాబట్టి ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. లేదా మీరు ఇంకా దాన్ని కొంచెం ఇంకా మంచి ఎడిటింగ్ చేసుకుని మిగతా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేస్తే అక్కడ కూడా మీకు వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడికన్నా అక్కడ వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా మందికి ఉన్నాయన్నమాట. అలా వైరల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ వదిలేసి వేరే ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు అనమాట. సో బెటర్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని మీరు చూసుకోండి. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్కి కంటెంట్ చేయండి. కంటెంటే చేసేది మీరు ఎలాగైనా కంటెంట్ చేస్తున్నారు. ఇంకా దాన్ని ఎట్లా వేరే వేరే ప్లాట్ఫామ్స్లో పెట్టాలనేది కూడా ఆలోచించండి. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 11 ఏంటంటే రాంగ్ క్వశ్చన్స్ అడగడం అనమాట. ఇది రాంగ్ క్వశ్చన్స్ అడగడం అంటే దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ప్రాబ్లం టెక్ క్రియేటర్గా నాకు, అండ్ ప్రాబ్లం మీ ఛానల్స్కి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వ్యూస్ నాకు రావట్లేదు ఎందుకు అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి ఆన్సర్ చెప్పచ్చు, కానీ దానికి చాలా ఎఫర్ట్ తీసుకుంటుంది అన్నమాట. మీ ఛానల్ కంప్లీట్గా రివ్యూ చేయాలి. మీ ఛానల్లో థంబ్నెయిల్స్ బాగాలేదా, క్లిక్ త్రూ రేట్ బాగాలేదా, లేకపోతే ఇంట్రడక్షన్ బాగాలేదా, అసలు యావరేజ్ వీడియో డ్యూరేషన్ పోతుందా, ఎంగేజ్మెంట్ ఉంటుందా జనాల దగ్గర అనేది చూడాలన్నమాట. చాలాసార్లు క్లియర్గా అన్నీ అబ్జర్వ్ చేసినా సరే ఎక్కడో చోట అంటే ఆ రివ్యూవర్ ఆ టైంకి ఎట్లా రివ్యూ చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ తనకు ఒక కంటెంట్ ఇష్టం లేదనుకోండి, ఆ కంటెంట్ మీరు రివ్యూ చేయమని చెప్పారనుకోండి, ఆ కంటెంట్ నాకు ఇష్టం లేదు, నేను ఏం చేస్తాను, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఈ ఛానల్ వేస్ట్ అని చెప్పేస్తారు అనమాట. ఇలా చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళు ఇట్లా చెప్పారు, పెద్ద పెద్ద టెక్ క్రియేటర్స్, పెద్ద పెద్ద టెక్ రివ్యూవర్స్ ఉంటారు కదా మన కేటగిరీలోని, వాళ్ళంతా వేస్ట్ అని చెప్పారు, డిలీట్ చేస్తాను నేను అని చెప్పారనమాట. కొంతమంది డిలీట్ చేయకుండా నువ్వు వచ్చి మిస్టేక్స్ ఏంటని క్లియర్గా తెలుసుకొని మిస్టేక్స్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా మెసేజ్ చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు యూట్యూబ్లోనైనా సరే రాంగ్ క్వశ్చన్స్ అడగండి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయడం కూడా వై ఐఎమ్ గెటింగ్ లెస్ వ్యూస్, దానికి వందలాది వీడియోస్ వస్తాయి అనమాట. అలా కాదు, మీరు క్లియర్గా మీ ప్రాబ్లం ఏంటో మీ అంతా మీరే రీసెర్చ్ చేసుకోగలగాలి. నేను ఏదైతే ఛానల్ రివ్యూ అని చెప్తున్నానో ఆ ఛానల్ రివ్యూ మీరు ట్రై చేయగలిగితే మీ అంతా మీరే బెస్ట్గా చేసుకోగలుగుతారు అనమాట. మీ ఛానల్కి మీకన్నా పెద్ద జడ్జి ఎవరు ఉండరు. సో క్లియర్గా ఆ క్వశ్చన్స్ అనేవి మీ అంతటి మీరు మిమ్మల్ని మీరు వేసుకోండి. ఎక్కడ పోతుంది, ఆడియో పోతుందా, వీడియో పోతుందా, పైన ఆల్రెడీ మనం మిస్టేక్స్ మాట్లాడుకున్నాం కదా, ఈ మిస్టేక్స్లో ఏమేమి పోతున్నాయని చెప్పి మీ అంతటి మీరే అనలైజ్ చేసుకొని ఆ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేసుకొని, అప్పుడు కూడా మీకు అర్థం కావట్లేదు, అప్పుడు మీకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా ఏమేమి మిస్టేక్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ అని చెప్పి, అవంతా సమ్మరీ తీసుకెళ్ళి మీరు టెక్ క్రియేటర్స్ని ఎవరన్నా అడగచ్చు. వాళ్ళు ఓకే ఇవి చేస్తున్నారు, కాకపోతే దీనికి అడిషనల్గా ఇవి చేయాలి, ఇవి చేస్తున్నారు కానీ ఇవి చేయకూడదు అని చెప్పి మీకు టెక్ క్రియేటర్స్ ఇంకా బెటర్గా చెప్పగలుగుతారు అనమాట. రైట్ క్వశ్చన్స్ అడగండి. మీరు యూట్యూబ్లోనైనా ఏదైనా కమ్యూనిటీస్లోనైనా మీరు ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ రైట్ క్వశ్చన్స్ అడగండి. మీకు రైట్ ఆన్సర్స్ దొరికితే మీకు మంచి పాయింట్స్ అనేవి ముందుకెళ్తాయి అనమాట. చాలామంది ఏం చేస్తారంటే నేను అన్నీ నా ఓన్ వీడియోసే పెడుతున్నాను అని చెప్తారనమాట. రాంగ్ క్వశ్చన్ అది. ఎందుకు అంటే వాళ్ళ ఛానల్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఏంటంటే వేరే చోట నుంచి డౌన్లోడ్ చేసి పెడతారనమాట. అది చాలా చాలా వీడియో క్రియేషన్స్ ఉన్నాయి కదా, మూవ్స్ అని ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏదో ర్యాండమ్గా క్రియేట్ చేసి, అంటే ఎవరైనా క్రియేట్ చేయొచ్చు, దాంట్లో ఆ వీడియోని తీసుకొచ్చి ఇందులో పెడతారనమాట. జస్ట్ ఏదో విషెస్ లాంటివో లేకపోతే ఏదో ఫ్లవర్స్ లాంటివో ఇట్లాంటివి పెడుతూ ఉంటారు. అది ఎవరైనా క్రియేట్ చేయొచ్చు, ఎవరైనా అప్లోడ్ చేయొచ్చు. సో అదంతా రీయూజ్డ్ కంటెంట్ అయిపోతుంది. సో అలాంటివి కూడా మీరు చేయకూడదు అనమాట. మీరు క్వశ్చన్ అడిగినప్పుడు క్లియర్గా చెప్పాలి. ఏం చెప్పాలి, నేను వేరే చోట నుంచి ఈ వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను, ఇలా చేయొచ్చలేదు అనే క్వశ్చన్ క్లియర్గా అడిగితే ఆన్సర్ కూడా మీకు క్లియర్గా వస్తుంది అనమాట. సో ఇది టెక్ క్రియేటర్గా నాకు కొద్దిగా ప్రాబ్లం తగ్గిస్తుంది. ఎందుకంటే మీరు కరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతాను. నాకనే కదా, ఎవరైనా సరే టెక్ క్రియేటర్ ఎవరైతే మీకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకి మీరు రైట్ క్వశ్చన్స్ అడగండి. లేదా మీరు యూట్యూబ్లోనో చాట్ జీపీటీలోనో మీ ఛానల్ గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటే కనుక కరెక్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు వాటిని అడగండి. మీకు కరెక్ట్ సెట్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి. వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఊరికే ర్యాండమ్ క్వశ్చన్స్ అడిగి మీ టైం వేస్ట్ చేసుకోకండి అండ్ మీ ఛానల్ని కూడా వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు అది రాంగ్ క్వశ్చన్ అడిగితే మీకు ఎప్పటికీ ఆన్సర్ సరిగ్గా రాదు, ఏదో వస్తుంది, ఇవ్వలేదు అని వస్తుంది అనమాట. అంతేగాని క్లియర్ కట్ ఆన్సర్ మీకు రాదనమాట. అనాలిసిస్ మీ అంతా మీరు చేసుకోండి. సో మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది అనమాట. మీరు కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. సో 2 మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్ నెంబర్ 12 ఏంటంటే తప్పు ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, రాంగ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, రాంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మడం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రేపట్లో ఏదో ఒక కంటెంట్ పెట్టి వాళ్ళు కొంచెం వైరల్ అయిన తర్వాత ఒక 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 20 వచ్చారు, ఏదో మిక్స్డ్ కంటెంట్ పెట్టారు, లేకపోతే రీమిక్స్ చేయడం ఉంది కదా, వేరే వాళ్ళు క్రియేట్ కూడా ఇట్లానే చేస్తున్నారు. సో అలా వచ్చి టెక్ క్రియేటర్స్ అవుతున్నారు. అలా రాకూడదని నేను చెప్పట్లేదు, అలా రావచ్చు ఖచ్చితంగా. మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఖచ్చితంగా. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఈ లింక్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి, రాత్రి మీకు వైరల్ అయిపోతాయి, లక్షల్లో కోట్లలో వ్యూస్ వస్తాయని చెప్తున్నారు. సో డైరెక్ట్గా ఏం చేస్తారంటే మీరు అబ్బా ఛానల్ చాలా మంచి చెప్పాడు ఈ అన్న, ఇంత అలా ఎవరు చెప్పలేదు, మనకు కావాల్సిన ఆన్సర్ ఇదే కదా, మనకు కావాల్సిన మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఇదే కదా, ఇంతకుముందు ముందు నేను చెప్పాను కదా రాంగ్ క్వశ్చన్ అడుగుతారని, వ్యూస్ రావట్లేదని. వాళ్ళు ఆ క్వశ్చన్ అడ్రస్ చేస్తారనమాట, మీకు వ్యూస్ రావాలంటే ఇది చేయండి అని చెప్పి. అలాంటి రాంగ్ పీపుల్కి మీరు
ట్రై చేసి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మీరు ఫాలో అవుతున్నారు అనుకోండి, మీరు ఎవరికొరకు కామెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్స్ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్ అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు, థ్యాంక్స్ ఫర్ 48 సబ్స్క్రైబర్స్, థ్యాంక్స్ ఫర్ 10 సబ్స్క్రైబర్స్, థ్యాంక్స్ ఫర్ 250 సబ్స్క్రైబర్స్, ఇట్లా అందరి దగ్గర కామెంట్ చేస్తున్నమాట. అది స్పామ్ యాక్టివిటీలోకి వెళ్తుంది. మీ వ్యూస్ కూడా వాటి వల్ల తగ్గిపోతాయి అనమాట. ఎందుకంటే యూట్యూబ్ అబ్జర్వ్ చేస్తుంది కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎలాంటివి ట్రై చేస్తున్నారు. యూట్యూబ్ అనేది ఏదో మనిషి కాదనమాట, అందరి ఛానల్స్ అదేం పట్టించుకోదులని మీరు అనుకోకూడదు. అది ఒక అల్గరిథం, అది కాంప్లెక్స్ నెట్వర్క్ అనమాట. ఎవరెవరి ఛానల్ ఎలా ఉంది, ఏ స్టేట్లో ఉందని డీటెయిల్స్, ఒక మెటా డేటా అనేది యూట్యూబ్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మీరు డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనమాట, స్పామ్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఈ రాంగ్ పీపుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వకండి. కొంతమంది ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ దానికి టూ మచ్ ఛార్జ్ చేస్తారనమాట. లైక్ మీరు ఏదో రివ్యూస్ కంటెంట్ వచ్చిందని చెప్పారు, లేదా మీకు ఐడి వెరిఫికేషన్ లేకపోతే ఛానల్ రివ్యూ అప్పుడు ఏదో ఫెయిల్ అయింది, ఏదో చిన్న మిస్టేక్ చేశారు, అది ఫెయిల్ అయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు, పెద్ద క్రియేటర్ అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్న క్రియేటర్ అయితే చాలా బాగా చెప్తాడేమో అని చెప్పి తన దగ్గరికి వెళ్తారు. తను అబ్బా అసలు అది వరస్ట్ అయిపోయింది, మొత్తం ఛానల్ డిలీట్ అయిపోతుంది, అసలు ఇలా చేయకూడదు అలా చేయకూడదు. చాలామంది ఇట్లా నా దగ్గరికి ఒక మినిమం ఒక 500 మెంబర్స్ అయినా వచ్చి ఉంటారు అనమాట. చిన్నదే, వాళ్ళు ఇలా చేసుకోండి అని నేను చెప్తే ఆ స్టేట్మెంట్ బట్టి వాళ్ళే ఓన్గా చేసుకున్నారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయింది అనమాట. కొంతమందికి నేను క్రెడెన్షియల్ తీసుకుని చేయాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు భయపడిపోతున్నారు కాబట్టి. సో అలా భయపెట్టి వేలల్లో మినిమం 8,000, 10,000, 20,000, 30,000 కూడా తీసేసుకుంటున్నారనమాట చిన్న వాటికి. వాళ్ళని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో రాంగ్ పీపుల్కి ఎప్పుడు మీరు అటాచ్ అవ్వకండి, అబ్జర్వ్ చేయండి. మీకు ఏది కరెక్ట్ ఉంది, ఏది తప్పు ఉందని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో అవతల వాళ్ళు ఆబ్వియస్గా మీకు టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ స్టిల్ దాంట్లో ఏది జెన్యున్గా ఉందని చెప్పి మీ అంతటా మీరు అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. అడగండి, 2-3 అడగండి, మీకు అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళు ఎంత చెప్తున్నారు, ఇది కరెక్టా కదా, వీళ్ళు ఇంత తక్కువ చెప్తున్నారు, తక్కువ చెప్పినా సరే ఇది కరెక్టా కదా అని మీరు అనాలిసిస్ వేసుకోవాలన్నమాట. అనాలిసిస్ చేసుకొని కరెక్ట్ సెట్ ఆఫ్ పీపుల్ని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీ ఛానల్కి కూడా ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉంటాయి అనమాట. మీరు ఇన్కరెక్ట్ వేస్లోకి వాటికి వెళ్ళకుండా అండ్ మీ మనీ కూడా లూజ్ అవ్వకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. నేను కూడా కొంతమంది తప్పు టెక్ క్రియేటర్స్ని ఫాలో అయ్యాను స్టార్టింగ్లో, అదంతా మిస్టేక్ అని తర్వాత జరిగింది. నేను అనాలిసిస్ చేసుకుంటే నేను కంప్లీట్ డీటెయిల్స్ అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత మొత్తం అంతా వాళ్ళు చెప్పే తప్పని అర్థమైందనమాట. ఇంకా లాస్ట్ మిస్టేక్, ఇది చాలా ఇంపార్టెంట్ మిస్టేక్, మిమ్మల్ని మీరు మిస్టేక్స్ చేయడానికి మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం అనమాట. ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం అంటే ఏదో అయిపోతుందేమో, నేను ఛానల్ క్రియేట్ చేస్తే ఏదో అయిపోతుంది, ఈ వీడియో పెడితే ఏదో అయిపోతుంది, ఆ వీడియో పెడితే ఏదో అయిపోతుంది, లేకపోతే ఇలా పెడతా గైడ్లైన్స్ దాటి వెళ్ళిపోయి పెట్టమని నేను అనట్లేదు. గైడ్లైన్స్లోనే మీరు ఆల్రెడీ ఒక చికెన్ బిర్యానీ వీడియో ఉంది, మీ దగ్గర మంచి ఫ్లేవర్ కానీ లేకపోతే మంచి రెసిపీ కానీ మీ దగ్గర ఆల్రెడీ ఉండొచ్చు, లేదా మీరు ఏదో ఒక కీర్తనలు పాడుతున్నారు, నా వాయిస్ బాగోదేమో, నెక్స్ట్ టైం అంటే ఒక 6 months తర్వాత పెడదాము, ఈ వీడియో ఇప్పుడు కాదు అని చెప్పి భయపడుతూ ఉన్నారనుకోండి, ఇంకప్పటికి మీరు మిస్టేక్స్ అయిపోతాయి ఏమో అని చెప్పి మీరు ఆలోచించుకుంటూ అసలు మిస్టేక్స్ కూడా చేయకుండా మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా మీరు ఏదైతే బెస్ట్ ఉన్నారో అది మీరు పెట్టకుండా యూట్యూబ్లో వ్యూస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. మీరు ఏదో ర్యాండమ్గా వీడియోస్ పెడుతున్నారు కానీ మీ రియల్ టాలెంట్ మీరు తొక్కేసుకొని పెట్టుకుంటే మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోకుండా మిస్టేక్స్ జరుగుతాయి, ఎవరికైనా జరుగుతాయి. మీరు ఏదో వీడియో పెట్టారు, అది వర్క్ అవ్వలేదు, అదొక మిస్టేక్ అనమాట. దాని నుంచి మీరు నేర్చుకోవాలి, ఓకే నా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో నచ్చట్లేదు, దాంట్లో ఏంటి మిస్టేక్ ఉందని మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీరు అసలు వీడియోని పెట్టకపోతే మీకు అసలు మిస్టేక్ కూడా రాదు కదా. సో పర్ఫెక్ట్గా చేద్దాము, పర్ఫెక్ట్గా స్టార్ట్ చేసిన తర్వాతే వీడియో పెడదామని చెప్పి ఎప్పుడు అనుకోకండి. క్లోజ్ టు పర్ఫెక్షన్ ఉండాలి, కొంచెం డీసెంట్గా ఆడియో బాగుండాలి, వీడియో బాగుండాలి, డీసెంట్గా చేయాలి, దాన్ని మీరు అప్లోడ్ చేయండి, తప్పులేదు. మరీ వరస్ట్గా ఉంటే అప్లోడ్ చేయకండి, అది వేరే విషయం. అస్సలు వరస్ట్గా ఉంది, మీకే అర్థమవుతుంది వరస్ట్గా ఉందని చెప్పి అలాంటివి అసలు అప్లోడ్ చేయకండి. కానీ ఇది ఆల్రెడీ మంచిగానే ఉంది, ఒక 60-70% బాగానే ఉంది, అలాంటి దాన్ని కూడా మీరు మీ అనుమానాలతో ఏదో అయిపోతుందేమో, ఇది మిస్టేక్ అయిపోతుందేమో అని చెప్పి మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోకపోవడం వల్ల, మీరు అప్లోడ్ చేయకపోవడం వల్ల అసలు మీకు వ్యూస్ వచ్చే ఛాన్సే లేదనమాట. మీరు సింపుల్గా ఒకటి ఆలోచించండి, మీరు లక్ ఫ్యాక్టర్ని నమ్ముతారని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ లక్ ఫ్యాక్టర్ని నమ్మను, ఎందుకంటే లక్ ఫ్యాక్టర్కి వెనకాల ట్రెండ్ కానీ బయట జరుగుతున్న మెట్రిక్స్ కానీ చాలా ప్లే అవుతూ ఉంటాయి. అవి నేను అనాలిసిస్ చేయగలుగుతాను, కానీ బయట నుంచి చూస్తే ఈ వీడియో ఎందుకు వైరల్ అయిందో కూడా అర్థం అవుతుంది అనమాట. కానీ దానికి కారణాలు ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో, దాన్ని అనాలిసిస్ చేస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఒక లాటరీకి వెళ్తున్నారు, ఒక లాటరీ టికెట్ కొందాం అనుకుంటున్నారు అనుకోండి, అక్కడ ఆ లాటరీ టికెట్ ఎన్ని కావాలంటే అని తీసుకోమన్నారు. మీరు ఒక 10 టికెట్లు కావాలంటే 10 తీసుకోండి, 20 టికెట్లు కావాలంటే 20 టికెట్లు తీసుకోండి, 30 కావాలంటే 30 తీసుకోండి. ఎన్ని తీసుకున్నా సరే మీకు ప్రైస్ మాత్రం 10 రూపాయలే అని చెప్పారు. మీరు ఒక టికెట్ తీసుకున్న 10 రూపాయలే, 10 టికెట్లు తీసుకున్న 10 రూపాయలే, 20 టికెట్లు తీసుకున్న 10 రూపాయలే. అప్పుడు మీరు ఏం చేస్తారు, మ్యాక్సిమం ఎన్ని ఇవ్వగలుగుతారు అన్ని తెచ్చుకుంటారు కదా. మ్యాక్సిమం ఒక వాళ్ళు 50 ఇస్తున్నారు అనుకోండి, 50 ఇచ్చేయండి 10 రూపాయలకి అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి 50 తెచ్చుకుంటారు కదా. ఎందుకు, ఆ 50లో ఏదో ఒక దానికి మీరు ఖచ్చితంగా వైరల్ అవుతారు, ఖచ్చితంగా ఆ లాటరీ తగులుతుందేమో నాకు ఆశ అనమాట. సో ఇక్కడ కూడా మీరు లక్ ఫ్యాక్టర్ కానీ ట్రెండ్ ఫ్యాక్టర్ కానీ మీరు ఆలోచించుకుంటే, ట్రెండ్ దాచిపెట్టిన లక్ అనుకోండి, సింపుల్గా మీరు లక్ అని నేను క్లియర్గా అనట్లేదు, కానీ
ఆ లక్ ఫ్యాక్టర్ అనేది మీరు ఎక్కువ వీడియోస్ పెడితేనే కదా అవుతుంది. మీరు ఎక్స్ప్రెస్ చేసి మీరు మిస్టేక్స్ చేసి మీరు నేర్చుకుంటేనే కదా అవుతుంది. మీరు ఏం చేయకుండా వీడియోస్ పెట్టకుండా వ్యూస్ ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అది ఇమ్మెచ్యూరిటీ అనమాట. అలా చేయకండి ఎప్పుడైనా సరే. మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో, ఎన్ని వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టండి. బట్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకండి. క్వాలిటీ తగ్గించేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టినా వేస్టే అనమాట. క్వాలిటీతో ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టాలి. ఎన్ని ఎక్కువ పాసిబుల్ ఉంటే అన్ని ఎక్కువ పాసిబుల్ వీడియోస్ పెట్టాలి. సో ఖచ్చితంగా ఒక్కొక్క వీడియోకి 100 వ్యూస్ వచ్చినా 10 వీడియోస్ కలిపి 1000 వ్యూస్ అవుతాయి కదా. మీకు వ్యూస్ కూడా ఎక్కువ అవుతాయి, వాచ్ టైం కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ 13 మిస్టేక్స్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. చాలామంది ఇక్కడ వరకు చూసిండే కనుక మీకు ఈ కంటెంట్ నచ్చుతుందని నాకు అర్థమైంది. సో మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమంది మనలాంటి క్రియేటర్స్కి వాళ్ళకి వెళ్తుంది. అందరం కలిసి గ్రో అవుదాం అనేది కాన్సెప్ట్ అనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైతే మిస్టేక్స్ చేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళకి వాట్సాప్ అవి ఉంటాయి కదా, వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా అది నాకు హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది, అండ్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం కలిసి గ్రో అవుదాం. బాయ్ బాయ్.